ముందుగా హిట్ టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ మరి నమస్కారం. మరి ఈ 6వ నెల జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారందరికీ కూడా వాళ్ళ స్థితిగతులు ఎలా ఉండబోతున్నాయి, వాళ్ళ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని క్లియర్ గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ రోజు మా హిట్ టీవీ స్టూడియోలో మన ముందున్నారు గట్టుపల్లి సురేష్ బాబు గారు, ఐకాన్ ఆస్ట్రాలజర్. మరి అడిగి తెలుసుకుందామా? నమస్తే గురుగారు. జై శ్రీమన్నారాయణ. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా చక్కగా ఉన్నాము గురువు గారు. మరి జూన్ అంటే మే అయిపోయింది, 2025వ సంవత్సరము 5 నెలలు పూర్తి చేసుకుంది, విజయవంతంగా 6వ నెలలోకి అడుగు పెట్టబోతుంది. ఇప్పుడు ఈ 6వ నెల అంటే జూన్ నెల మాస ఫలితాలు అంటే ప్రతి రాశి వాళ్ళు కూడా ప్రతి నెల జాతకాలు చూయించుకుంటూనే ఉంటారు, వాళ్ళ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చెక్ చేసుకుంటారు. అన్నిటికంటే ముందుగా మా హిట్ టీవీలో మీరు చెప్పే రెమెడీస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేక్షకులైతే. అదే విధంగా మరి ఈ జూన్ నెలలో కూడా మొట్టమొదటిగా మరి మేషరాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది అంటారు? జై శ్రీమన్నారాయణ. మనకి మీరన్నట్టుగానే హైదరాబాద్లోనే కాదు, మొత్తం యావత్ ప్రపంచం కూడా అందరూ బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. ఇప్పుడు ద్వాదశ రాశిలోకి మనకు అనుకుంటూనే సుఖ దుఃఖాలతో మనకి 5 మాసాలు అనేది పూర్తయిపోయినాయి. మనకి 6వ మాసం అనేది మొదలవుతా ఉంది. అందులోనూ మనకి ఏంటంటే ఈ యొక్క సంవత్సరంలో మళ్ళీ కూడా వెదజల్లేటువంటి వైరస్లు లాంటివి కూడా చాలా వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. కనుక దాని వలన అందరూ కూడా యావత్ ప్రపంచం కూడా కొంతమేర ప్రికాషన్స్ తీసుకుంటూ వారి జాగ్రత్తల్లో వారు ఉండడం వలన మంచి జరుగుతూ ఉండిద్ది. అందులోనూ ఇప్పుడు అతిపెద్ద గ్రహాలైనటువంటి అన్నీ కూడా ఈ యొక్క 2025 సంవత్సరం మారడం, మొన్ననే మార్చి 29వ తారీఖున షష్టగ్రహ కూటమి మీనరాశిలో జరగడం, ఆ తదుపరి మే మాసంలో 18వ తారీఖున రాహువు, కేతువు, గురువు మారడం, ఇలాంటి అతిపెద్ద గ్రహాలు అన్నీ కూడా ఈ 2020 సంవత్సరంలోనే మనకి సంభవించడం. అలానే ఎప్పుడూ లేదు, కాదు, ఉండదు అనుకుంటూనే మనకి కూడా యుద్ధం రావటం, భారతదేశానికి పాకిస్తాన్కి యుద్ధం రావటం. అంటే ఒక ఇంట్లో పుట్టినటువంటి అన్నదమ్ములు ఎలా అయితే కొట్టుకుంటారో పాకిస్తాన్ మనది, భారతదేశంలోది. అందులోనూ యుద్ధ వాతావరణం సంభవించడము, అలానే కొన్ని రకాల పొలిటీషియన్స్ ఇబ్బంది పడటము, అలానే ప్రపంచవ్యాప్తం కూడా ఆ నిత్యావసర వస్తువులు అనేది రేట్లు కొంచెం ఇంక్రీజ్ అవ్వటము, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. అలానే మనకి 2020 సంవత్సరంలో గ్రహణాలు కూడా కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. అలానే 2020 సంవత్సరంలో విపత్తులు కూడా కొంచెం ఎక్కువగానే మళ్ళీ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలా అయినా మనకి చెప్పుకుంటూ పోతే 5 మాసాలు అయితే పూర్తి అవ్వడం అనేది మనకి ఇది ఉంది. అయితే మనకి ఇప్పుడు 6వ మాసాలకు మనం అడుగు పెడతా ఉన్నాము. అందులోనూ 2020 సంవత్సరం జూన్ మాసం. ఇదేంటంటే ప్రతి ఒక్క రాశి వారికి ఇది ఒక అదృష్ట శాస్త్రం, లేకపోతే మన అదృష్టం పరీక్షించుకోవడానికి. ఇప్పుడు మనము అన్ని రకాలుగా లాస్ అయిన తర్వాత ఒక లాటరీ టికెట్ కొంటారు, లేకపోతే ఇది లాస్ట్ బెట్టింగ్, లేకపోతే ఇది లాస్ట్ ప్రయత్నము, ఇక దీని తర్వాత చేయకూడదు అనేటువంటివి ఉంటారన్నమాట. అంటే అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయి చివరిసారి ప్రయత్నం చేద్దాం అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా, అంటే ఈ ద్వాదశ రాశుల వారు అందరికీ కూడా ఖచ్చితంగా ఈ జూన్ మాసం 2020 సంవత్సరంలో ప్రయత్నం చేయొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా మనకి 2020 సంవత్సరంలో సూర్యగ్రహణం అయిపోయింది, షష్టగ్రహ కూటమి అయిపోయింది, అతిపెద్ద గ్రహాలు అనేవి అన్ని అయిపోయినాయి, పుష్కరాలు అయిపోయినాయి, సరస్సు నది పుష్కరాలు అయిపోయినాయి, గురువు మారుతుంటూ అన్ని రకాలుగా చూస్తున్నాము. ఇకపోతే ఏంటంటే ప్రతి ఒక్క జాతకంలోనూ వారి యొక్క నక్షత్ర ప్రకారంగా, వారి యొక్క గోచార ప్రకారంగా చూసుకున్నట్లయితే కనుక ముఖ్యంగా ఇక్కడ వారికి పూర్వీకుల శాపం, పూర్వీకుల దోషం కూడా పోయినటువంటి పుష్కరాల్లో కావచ్చు, కుంభమేళలో కావచ్చు, గ్రహణాలకు కావచ్చు చేసి ఉంటారు. ఈ చేసి ఉన్నటువంటి వారికి ఈ జూన్ మాసంలో కొంతమేర గ్రహాల యొక్క వెసులుబాటు, ఆ ఒక నక్షత్ర పరంగా వచ్చేటువంటి వెసులుబాటు, గ్రహాల నుంచే కాకుండా నక్షత్ర పరంగా కాకుండా పూర్వీకుల దోషం, పూర్వీకుల శాపం కూడా కొంతమేర వారికి వెసులుబాటు కనిపించేలా కనిపిస్తుంది. అందుకనే చివరి ప్రయత్నంగా ఈ యొక్క జూన్ మాసంలో ప్రయత్నం అనేది చేయవచ్చు. ముఖ్యంగా మేషరాశి, ఈ మేషరాశి వారికి అద్భుతమైనటువంటి అవకాశాలు రాకపోయినప్పటికీ అక్కడ అవకాశాలు అయితే మాత్రం ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే 12వ స్థానంలో శుక్ర భగవానుడు అయితే ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. తర్వాత 2వ స్థానంలో వీరికి బుధ భగవానుడు కనిపిస్తా ఉన్నాడు ఈ జూన్ మాసంలో. అలానే 3వ స్థానంలో వీరికి వచ్చేసి గురువు కనిపిస్తా ఉన్నాడు. రానున్నటువంటి జూన్, ఇప్పుడు ఏదైతే జూన్ 17వ తారీఖు నుంచి బుధుడు అలానే గురువు కూడా కలయికతో కనిపించేటువంటి విధానం కనిపిస్తా ఉంది మేషరాశి వారికి. ఒక దాంట్లో మాత్రం వీరు కొంచెం తగ్గితే అన్నిట్లో బాగానే ఉంటుంది. పెళ్లి చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ కూడా కొంతమేర సంబంధాలు కుదిరించుకోవచ్చు, కానీ ఆగస్టు వరకు పెళ్లిళ్ళు అనేది చేసుకోకూడదు. చేసుకున్న పెళ్లిళ్ళు అయితే ఖచ్చితంగా నిలబడవని మాత్రం చెప్పొచ్చు. ఏదో ఒక విధమైన కలత్ర దోషం అయితే కనపడుతూ ఉంది. అలానే పెళ్లి అయి ఉండి
పిల్లలకి ప్రయత్నించాలంటే కూడా ఆగస్టు మాసం వరకు ఆగితే మరీ మంచిదవుతుంది. లేదంటే కనుక ఏదో రకమైన హార్మోన్ ఇంబాలెన్స్ కలిగినటువంటి పిల్లలు కలిగి ఉండే అవకాశం కనిపిస్తా ఉంది మెండుగాను. ఓకే. ఈ మేషరాశి వారికి కలిసొచ్చేటువంటి విధానం ఏంటంటే వ్యాపారం. హుహు. కొత్తగా ఏదైనా వ్యాపారం చేయాలి, కొత్తగా ఏదన్నా మొదలుపెట్టాలి, హ్మ్. లేకపోతే ఎక్కడో ఎవరో చేసి లాస్ అయ్యి వదిలేసినటువంటి వ్యాపారాన్ని టేకప్ చేస్తే వీరికి కలిసొచ్చేటువంటి అవకాశం మెండుగా కనిపిస్తా ఉంది. ఓకే. ఇకపోతే 12వ ఇంట్లో ఈయనకి శుక్రుడున్నారు. 12 శుక్రుడు మనకి 22 తారీఖు జూన్ వరకు కూడా కనపడుతూ ఉన్నాడు. హ్మ్. కాబట్టి వీరేందంటే కలత్ర దోషంతో ఎవరైనా ఉంటే, పెళ్లి కానటువంటి వారు ఎవరైనా దోషాలతో ఉంటే గనక హ్మ్. వారందరూ కూడా పెళ్లి అయ్యేందుకు వీరు కొన్ని రకాల పరిహారాలు చేసుకున్నట్టయితే పెళ్లి కూడా అవుతుంది. హుహు. పెళ్లి అవ్వడానికి సహకరిస్తుంది. ఆ దోష పరిహారం చేసుకున్నట్టయితే. ఇకపోతే కుజ దోషం ఉన్నవారు గాని, కలత్ర దోషం ఉన్నవారు గాని, వీరి నాగదోషం, కాలసర్ప దోషం ఉన్నవారు ఎవరైనా ఉంటే, హ్మ్. వారు ఆల్రెడీ తీర్చుకొని ఉన్నారా? హ్మ్. తీర్చుకోలేకపోతే గనుక ఈ మాసంలో తీర్చుకుంటే గనక డైరెక్ట్‌గా ఆ పూర్వీకుల శాపం తీర్చుకుంటే కూడా డైరెక్ట్‌గా ఈ జూన్ మాసం 18వ తారీఖు తర్వాత నుంచి వీరికి మరణించినటువంటి వారు ఎవరైతే ఆ పూర్వీకుల శాపంతో ఉన్నారో వారంతా కూడా పైలోకంలో ఉండి దీవెనలు అందించేటువంటి విధి విధానాలైతే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి. ఓకే. ఇకపోతే మేషరాశి వారికి కలిసొచ్చేటువంటి వ్యాపారం ఏంటంటే గనక బుక్ స్టాపు, బుక్ షాపులు లాంటివి, ఇన్‌స్టిట్యూట్స్ లాంటివి, హ్మ్. కన్సల్టెన్సీ ఆఫీసులు లాంటివి, వీసా కన్సల్టెన్సీ లాంటివి, ఓకే. అలాంటివి వీరికి చదువుకు సంబంధించినవైతే బాగుంటుంది. జిరాక్స్ షాపులు, హ్మ్. అలాంటి షాపులైతే వీరికి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఫోటో స్టూడియోలు, కెమెరామాన్స్ లాంటివి అలాంటి జరిగేటువంటి వ్యాపారాలు వీరికి చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాంటి వృత్తిలో కూడా వీరు రాణించడానికి ఉంటుందన్నమాట. ఓహో! అలాంటి రంగాల్లో వీరికి బాగా రాణిస్తారు. ఓకే. పై స్థాయికి వెళ్ళేటువంటి అవకాశం కూడా వీరికి ఖచ్చితంగా కనిపిస్తుంది. ఇకపోతే పొలిటీషియన్స్ లాగా ఎవరైనా ఉంటే గనక, హ్మ్. వారు కూడా పేరు ప్రఖ్యాత పొందేందుకు ఈ మాసంలో ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా రాణించేటువంటికి అవకాశం కనిపిస్తా ఉంది. ఓహో! ఇకపోతే మేషరాశి వారు ఇంకా వేరే రంగాల్లో ఏమైనా ఉన్నా కూడా హ్మ్. అన్ని రంగాల్లో ముందుకు రావడానికి హ్మ్. గోచార ప్రకారంగా ఏమైనా తప్పులున్నా, గోచార ప్రకారంగా ఏమైనా నక్షత్రాలు గాని, గ్రహాలు గాని బాగలేకపోయినా కూడా వారందరూ కూడా ఈ జూన్ మాసంలో చేసేటువంటి చిన్న చిన్న పరిహారాల ద్వారా కూడా హ్మ్. వారు విజయవంతులుగా కూడా అయ్యేలాగా ఎక్కువ కనిపిస్తా ఉంది. దాని తగ్గట్టుగా వారికి ఈ మాసంలో కలిసొచ్చేటువంటి కలర్ ఆరెంజ్ కలర్ కలిసొస్తుంది. అలానే ఓకే. లైట్ యెల్లో కలర్ కూడా వీరికి బాగా కలిసొచ్చేలా కలిసొస్తుంది. కనిపిస్తుంది. ఈ ఒక మేష రాశి వారికి. ఈ జూన్ మాసం మొత్తం కూడా. ఓకే. అలానే వీరికి హ్మ్. కలిసొచ్చే నంబర్ 1, హ్మ్. 11 ఈ 2 నంబర్ కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. హుహు. అలానే వీరికి కలిసొచ్చేటువంటి వారం సోమవారం, అలానే మంగళవారం. ఈ 2 హ్మ్. వారాలు కూడా వీరికి అద్భుతంగా కలిసొస్తుంది. ఏదైనా మంచి పని మీద వెళ్ళాలనుకుంటే గనక ఈ హ్మ్. వారంలో, ఈ తిథిలో కలిసొస్తుంది కాబట్టి అలా వెళ్ళొచ్చు వీరు. అలానే హ్మ్. 1 తారీఖు గాని, 11 తారీఖు గాని అలాగ కూడా వీరు వెళ్ళేదానికి అవకాశం ఉంది. 10 తారీఖు కూడా వీరు ఓటు కనిపిస్తున్నప్పుడు వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు. అలాంటి మంచి పనులు చేసుకునేటప్పుడు వెళ్ళేదానికి అవకాశం కనిపిస్తా ఉంది. ఇకపోతే ఓకే. వీరు ప్రతి వారం కూడా హ్మ్. బుధవారం రోజున పచ్చ పెసలని ఉంటాయి మనకి. అవును. గుళ్ళుంటాయి. పచ్చ గుళ్ళుంటాయి. అవును. పెసలుంటాయి. ఆ అవును. పచ్చ పెసలు గుడాలు ప్రాంతీయ భాషలో గుడాలు, హ్మ్. గుగ్గిళ్ళంటారు. హ్మ్. వాటిని వండేసి హ్మ్. ఆ వండినటువంటి గుగ్గిళ్ళు ఏదైనా విష్ణుమూర్తి ఆలయంలో, విష్ణు ఆలయంలో గనక ఓకే. వీరు నైవేద్యం పెట్టేసి, ఆ నైవేద్యాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే గనక ఖచ్చితంగా వీరికున్నటువంటి ఏదైనా దోషాలుంటే తొలగిపోయేదానికి ఎక్కువ అవకాశం కనపడతా ఉంది. హుహు. ఇకపోతే ఆవుకి ఆకుకూరలు తినిపించడం కూడా మంచి పద్ధతి. వీరికి ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష కూడా తొలగేదానికి ఎక్కువ అవకాశం కనిపిస్తోంది. ఓకే. ఇకపోతే వీరు ప్రతిరోజు కూడా అవకాశం ఉంటే చేసుకోవాల్సినటువంటి రెమెడీస్. అవి ఏంటి అంటే గనక వీరు ప్రతిరోజు మనకి కర్పూరం ఉంటుంది గదా! అవును. మనకి బిళ్ళ కర్పూరం, హారతి కర్పూరం అవును. అంటారు. అవి ఒక 2 బిళ్ళలు తీసుకొని హ్మ్. వీరికి వీరే దిష్టి తీసుకొని హ్మ్. ఎక్కడైనా నేల మీద పెట్టేసి కాల్చాలి. ఇవి ఓకే. సాయం సంధ్య వేళల నుంచి నైట్ పడుకునే పోయేలోపు చేస్తే సరిపోతుంది. పిల్లలైనా ఏ హుహు. వయసు వారైనా సరే ఇది వారికి వారే చేసుకోవచ్చు. హుహు. ఇది వారికి వారు చేసుకోవాల్సిన రెమెడీ. ఈ జూన్ మాసం మొత్తం కూడా మేషరాశి వారు చేయవలసిన రెమెడీ. హుహు. ఇకపోతే ప్రతి మాసంలో ఇస్తున్నట్టుగానే గ్రహాలు వీరికి అనుకూలంగా ఉండడానికి ఆ హ్మ్. గ్రహాల నుంచి తీసినటువంటి నంబర్ ప్రతిరోజు పారాయణ చేయాల్సినటువంటి నంబర్ హ్మ్. 33680557 ఈ నంబర్‌ని గనక ప్రతిరోజు పారాయణం చేయాలి మేషరాశి వారు 225 టైమ్స్. ఇది ఎలా చేయాలి? 225 టైమ్స్. 225 టైమ్స్. ఇది ఎలా చేయాలంటే, చేతిలో ఏదైనా డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని, ఒక హ్మ్. 4, 5 డ్రై ఫ్రూట్స్ పెట్టుకొని, ఈ నెంబర్‌ని పారాయణం చేసేసి, హ్మ్. అది స్వీకరించుకోవాలి. అప్పుడు ఓకే. వీరికున్నటువంటి గ్రహరీత్యా దోషాలు, ప్రకృతి నుంచి దోషాలు, ఇంకా ఏదైనా ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా కూడా తొలగిపోయేసి, వీరు చేయాల్సినటువంటి పని కాళ్ళు ముందుకు వెళ్తాయి. అంటే ఓకే. ఒక్కొక్క అడుగు ముందుకి పడుతూ ఉంటుందన్నమాట. అందుకని ఓకే. ఆ గ్రహ దోషాలన్నీ కూడా కొంచెం తగ్గడానికి కోసం అని చెప్పేసి ఈ నంబర్ పఠించినా కూడా వీరికి సరిపోతుంది. అలా సరిపోతుంది. చేసుకుంటే కూడా మేషరాశి వారు జూన్ మాసంలో అదృష్టవంతులయ్యేదానికి ఖచ్చితంగా అవకాశం అయితే
మెండుగా కనిపిస్తుంది. కనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గురుగారు. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.